नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। तेलंगाना कांग्रेस अध्यक्ष महेश कुमार गौड़ ने सनसनीखेज आरोप लगाए हैं कि तेलंगाना में भी वोटों की चोरी हुई है और भाजपा के चोरी के वोटों से 8 सांसद जीते हैं। उन्होंने कहा अगर वोटों की चोरी नहीं होती तो बंदी संजय भी सांसद नहीं बनते। राहुल गांधी पहले से ही चोरी के वोटों के खिलाफ जंग छेड़े हुए हैं। उनका कहना है कि भाजपा वोटों की चोरी कर रही है। भाजपा कांग्रेस के आरोपों का खंडन कर रही है। देखना होगा कि भाजपा सांसद महेश कुमार गौड़ की इस टिप्पणी पर क्या प्रतिक्रिया देते हैं। तेलंगाना 9 भारत समाचार से जुगल पांडे की रिपोर्ट। కులం పేరిట మతం పేరిట కొండగట్ట హనుమంతుడి పేరిట ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ వాళ్ళు. ఓట్లు అడిగే బిచ్చగాళ్ళ కాదా దేవుడి పేరు మీద? కొండగట్టు హనుమంతుడికి నేను భక్తుంది, మీరు కాదా? మనం ఎప్పుడైనా కొండగట్టు పేరు మీద ఓట్లు అడిగినామా? శ్రీరామచంద్రుడి పేరు ఓట్లు అడిగినావా? శివుని పేరు మీద ఓట్లు అడిగినామా? నేను గాని మా ప్రభాకర్ గాని లక్ష్మణ్ గాని రోజు పొద్దున పూజ చేసుకున్నా, కొట్టుకుంటది, చెమటకు పోయింది కానీ ఎప్పుడు దేవుడి పేరు ఓట్లు అడగలే. ఏమన్నట్లు అడుగుతాం? దమ్ము ధైర్యం ఉంది, ఇస్తే మాట తప్పకుండా పని చేస్తాం, ఫలానా పని చేస్తామని ఓట్లు అడుగుతాం. అది దమ్ములోని నాయకుడి లక్షణం. అరే మీ ఏం లక్షణాలయ్యా? ఎన్నికలు వస్తే దేవుళ్ళు గుర్తొస్తారు, ఎన్నికలు అయిపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తుంది, దయ్యాలు కయ్యాలు పెట్టి గుర్తొస్తుంది. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఈడ కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకుని అయిండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జగిత్యాలు ఉన్నది, కరీంనగర్లు ఉన్నది, చొప్పదండిలు ఉన్నది, వేములవాడలు ఉన్నది. ఎట్లుంటదయ్యా?